ఆచి చికెన్ మసాలా. మనం అది అడిగేటప్పుడు పద్ధతి ఉండాలా, అంతే తప్ప వాళ్ళ సినిమాని మనం ఇవ్వలేమండి డిక్టేట్ చేయడానికి. నువ్వు వెయ్యినంటున్నావు, నీ థియేటర్ మూసుకొని కూర్చో. పెద్ద మూవీస్ వాళ్ళ నుంచి రాబోతున్న పెద్ద సినిమాకి థియేటర్స్ ఏమైనా ఇష్యూ ఉండబోతుందా, లేకపోతే ఎలా ప్లాన్ చేస్తున్నారు అనుకుంటున్నారు, అండ్ సినిమా ఎలా ఉండబోతుంది? ఆ సినిమా పర్సంటేజ్ ఎవరు ప్రొడ్యూసర్ చేయడం మానేయండి. ఎంతమంది ఆపుతారు చూస్తాను. సునీల్ గారు అవ్వచ్చు, దిల్ రాజు గారు అవ్వచ్చు, మొత్తం టోటల్గా ఎంతమంది థియేటర్ ఓనర్లు ఉన్నారో అంతమంది వేయడం మానేమనండి. మేము ఎవరైతే స్ట్రైక్ చేస్తారని మన జట్లీ సినిమా వేయలేదో వాళ్ళకి పెద్ద సినిమా కూడా ఇవ్వకూడదు. అక్కడి నుంచి ఆ నిర్మాత రోడ్డు మీద పడిపోతున్నాడు తప్ప ఆ నిర్మాతను ఎవరు ఆదుకునేవాడు లేడు. సార్, పెద్ద సినిమా ఇంకా నాకు తెలిసి ఇంకొక మహా అయితే ఒక 25 days 30 days లోపే ఉంది. ఏంటంటే ఎలా ఉండబోతుంది అనుకుంటారు? అంతేకాకుండా రీసెంట్గా మైత్రి సినిమాకి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళది జెట్లీ సినిమాకి కొంచెం థియేటర్స్ ఇష్యూ వచ్చింది. అండ్ ఇక్కడ నైజాంలో కొంచెం ఈ పర్సంటేజ్ బేసిస్ అని రెంట్ బేసిస్ వద్దని చెప్పి ఇలా చాలా డిస్కషన్ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ పెద్ద నుంచి రాబోతుంది, అంటే మైత్రి మూవీస్ వాళ్ళ నుంచి రాబోతున్న పెద్ద సినిమాకి థియేటర్స్ ఏమైనా ఇష్యూ ఉండబోతుందా, లేకపోతే ఎలా ప్లాన్ చేస్తున్నారు అనుకుంటున్నారు, అండ్ సినిమా ఎలా ఉండబోతుంది? ఒకటి ఫస్ట్ థియేటర్స్ గురించి, అంటే మొన్నే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి సంబంధించింది జెట్లీ సినిమాకి థియేటర్స్ రాలేదని చెప్పని వాళ్ళు ఓపెన్గా చెప్పడం జరిగింది. ఈ థియేటర్స్ రెంట్ బేసిస్ కావచ్చు, పర్సంటేజ్, ఇది ఒక డిస్కషన్ నడుస్తుంది. తర్వాత ఇప్పుడు పెద్ద సినిమాకి ఏమన్నా థియేటర్స్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉండబోతున్నాయా మైత్రి వాళ్ళది కాబట్టి? ఒకటండి, కంటెంట్ ఈజ్ పవర్ఫుల్. కంటెంట్ ఓనర్ అంటే పెద్ద సినిమాకి ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే ఓనర్. సినిమా థియేటర్ ఓనర్, సినిమా థియేటర్ ఇవ్వాలా వద్దా అనేది ఆ ఓనర్ ఇష్టం. ఓకే, సినిమా వెయ్యాలా వద్దా అనేది ఆ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ ఇష్టం. ఒకటి అర్థమైందండి. వెయ్యాలని రూల్ ఏం లేదు, నువ్వు థియేటర్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. చిన్న సినిమా ఉంది కాబట్టి జెట్లీ ఆ సినిమాకి మేము పర్సంటేజ్ ఇష్టం అన్నారు. బాగుంది. నేను పెద్ద సినిమా నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి ఎగ్జిబ్యూటర్లకి నేను దీని మీద కట్టుబడి ఉంటాం అని అంటే ఏడు మానేయండి పర్సంటేజ్ అయితే వాళ్ళు ఇవ్వరు. ఓకే, ఆ సినిమా పర్సంటేజ్ ఇవ్వరు. ఏడు మానేయండి ఎంతమంది ఆపుతారు చూస్తాను. సునీల్ గారు అవ్వచ్చు, దిల్ రాజు గారు అవ్వచ్చు, మొత్తం టోటల్గా ఎంతమంది థియేటర్ ఓనర్లు ఉన్నారో అంతమంది వేయడు మానేమనండి. వాళ్ళు రెంట్ అయితే వేస్తారు, వేయరు. ఎగ్జిబ్యూటర్లు అందరికీ చెప్తున్నాను నేను ఒక ఎగ్జిబ్యూటర్నే. మనం అడిగేటప్పుడు ధర్మం ఉండాలా, మనం అడిగేటప్పుడు న్యాయం ఉండాలా, మనం అడిగేటప్పుడు పద్ధతి ఉండాలా, అంతే తప్ప వాళ్ళ సినిమాని మనం ఇవ్వలేమండి డిక్టేట్ చేయడానికి. నువ్వు వెయ్యినంటున్నావు, నీ థియేటర్ మూసుకొని కూర్చో. థియేటర్ నిన్ను కట్టేటప్పుడు ఆ థియేటర్ ఆ పెద్ద సినిమా ప్రొడ్యూసర్ వచ్చి నువ్వు కట్టుబాబు అని చెప్పలే. నువ్వు థియేటర్ ఓపెన్ చేసేటప్పుడు పెద్ద సినిమా ప్రొడ్యూసర్ వచ్చి నువ్వు బాబు వెయ్యు అని అడగలే. పెద్ద సినిమా నేను వేస్తానని చెప్పి నువ్వేం కమిట్మెంట్ ఇవ్వలే కదా. నీ థియేటర్ నీ ఇష్టం, నువ్వు మూసుకుంటావా, చేసుకుంటావా, వచ్చిన సినిమా వేసుకుంటావా అనేది ఈజ్ అ రైట్. మీకెంత రైట్ ఉందో ఆ సినిమా పెద్ద ప్రొడ్యూసర్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్కి కూడా ఆ రైటే ఉంటుంది. అందుకని అంటారు కంటెంట్ ఈజ్ ఫైనల్. కంటెంట్ ఓనరు. చిన్న సినిమా అయితే నేను ఎగ్జిబ్యూటర్ దగ్గరికి వెళ్ళాలా, పెద్ద సినిమా అయితే ఎగ్జిబ్యూటర్ వచ్చి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వస్తాడు. ఇది రెగ్యులర్గా నా చిన్నప్పటి నుంచి నడుస్తుంది. కనుక ఇలాంటి స్ట్రైకులు ఇవన్నీ కూడా ఏమీ జరిగేవి కావు. ఒకటి, నిర్మాతలకు చిత్తశుద్ధి ఉంటే, నిర్మాతలకు ధైర్యం ఉంటే, నిర్మాతలకు గట్స్ ఉంటే, మేము ఎవరైతే స్ట్రైక్ చేస్తారని మన జట్లీ సినిమా వేయలేదో వాళ్ళకి పెద్ద సినిమా కూడా ఇవ్వకూడదు. ఓకే, ఆ ధైర్యం ఉంటే. ఆ ధైర్యం లేదు అంటే నేనేం చేయలేను మరి, ఎందుకంటే ఎమర్జెన్సీ మీటింగ్ అవుతుంది, నేను వెళ్ళలేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక చిన్న సినిమాని వేయలేని వాళ్ళకి మీరు పెద్ద సినిమా ఎలాగిస్తారు? పెద్ద సినిమా ఎలాగిస్తారు అడుగుతున్నా. పెద్ద సినిమాకి వాళ్ళు వస్తారు, రెంట్కే వేస్తారు. మళ్ళా ఇప్పుడు సునీల్ గారిని చెప్పానండి మేము వెయ్యం పెద్ద అని, ఏషియన్ సునీల్ చెప్పానండి, సిరీస్ గారిని చెప్పానండి మేము పెద్ద సినిమా వెయ్యమని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మల్టీప్లెక్స్ ఒకటి వేసుకుంటారు, అలా వదిలేస్తారు. మేము ఇంకొకటి మళ్ళీ ఏమంటున్నారు, మల్టీప్లెక్స్కి ఇస్తున్నారు మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. నేను 4 క్వశ్చన్లు ఎగ్జిబ్యూటర్లు అడుగుతున్నా. ఒక్కటి, మల్టీప్లెక్స్లు ఇస్తుంది 2 టికెట్లైనా వాళ్ళ సినిమా స్క్రీనింగ్ చేస్తారు, వాళ్ళ మెయింటెనెన్స్ మనం చేస్తున్నావా? ఒకటి, వాళ్ళ దాంట్లో ఆక్యుపేషన్ ఎంత ఉంటుంది, మన దాంట్లో 3 రోజులు ఆక్యుపేషన్ తర్వాత 4వ రోజు ఎంత సినిమా అయినా రెంట్ వస్తుందా? ఎందుకు రావట్లేదు? మన బాత్రూమ్స్ ఏంటి, మన మెయింటెనెన్స్ ఏంటి, వాళ్ళ మెయింటెనెన్స్కి మన మెయింటెనెన్స్కి మినిమం 30 టికెట్లు లేనిది మన సినిమా స్క్రీనింగ్ చెయ్యం. మరి 30 టికెట్లు లేనిది స్క్రీనింగ్ చేయనప్పుడు మీరు మల్టీప్లెక్స్ కోసం మీరు మాట్లాడటం ఎంత? మల్టీప్లెక్స్ 250, 300, 400 కెపాసిటీ, మీ థియేటర్లో 1400 కెపాసిటీ, 1500 కెపాసిటీ. మరి మీకు రెంట్ ఎంత వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు మాట్లాడితే మల్టీప్లెక్స్ని మీరు పోల్చుకోకండి. మీరు కావాలనేది అడగండి, తప్పలేదు. ఏమని అడగాలి? మీరు రేట్లు పెంచుతున్నారు,
మాకు ఆ రేట్లు పెంచేటప్పుడు 10% 20% పెంచండి రెంట్ మీద, లేకపోతే మాకు రెంట్ మీద 20% పెంచి రెంటర్ పర్సంటేజ్ ఇస్తున్నారు కదా అది చెప్పండి. కానీ మీరు వాళ్ళని డిక్టేట్ చేసి మల్టీప్లెక్స్లు 53 కనుక మాకు 53 ఇవ్వండి, మేము ఇలాగ ఇవ్వండి అని అది కరెక్ట్ కాదు. అది అసలు అది మరి మాట్లాడడమే ఎగ్జిబ్యూటర్లు కరెక్ట్ కాదు. ఎగ్జిబ్యూటర్లు మాట్లాడడం నేను కరెక్ట్గా సపోర్ట్ చేయను. ప్రొడ్యూసర్స్ నిజంగా వాళ్ళకి సినిమా ఇస్తున్న వాళ్ళు ప్రొడ్యూసర్స్, ఇస్తున్న వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్, క్యూబులని ఇయోఫోలని నానా బాధలు పడి సినిమా కంటెంట్ అనేది ఒక్కసారి సినిమా తేడా వస్తే మొన్న 100 కోట్లు తేడా వచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్. ఏ ఎగ్జిబ్యూటర్ ఇచ్చారు? అందరూ డొనేషన్ చేసేవని ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సినిమా తీసుకున్న పాపానికి సినిమా తీసుకుందని వాళ్ళు నష్టపోతున్నారు, కానీ కంటెంట్ ఒక్కసారే నష్టం. మీకు ప్రాపర్టీ వాల్యూ పెరుగుతూ ఉంది. నేను ఒక ఎగ్జిబ్యూటర్నే, కానీ ఒక ఎగ్జిబ్యూటర్ వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు మాట్లాడే మాటలు కరెక్ట్గా లేవు, మీరు చెప్పే ఆలోచన కరెక్ట్గా లేవు. మీరు చెప్పేది ఏదైనా సరే మీరు మల్టీప్లెక్స్లకి మిమ్మల్ని పోల్చుకోవడం ఏంటండి? వాళ్ళ మెయింటెనెన్స్ మీరు చేస్తారా? వాళ్ళు టికెట్లో 2 టికెట్లు ఉన్న సినిమా స్క్రీనింగ్ చేస్తారు, మీరు చేస్తారా? 23 థియేటర్లు అన్నారు, 23 థియేటర్లు పెద్ద వేయకుండా మాంతారా? మీరు వేయకుండా ఉంటారా? ప్రొడ్యూసర్లు అడుగుతున్నా, డిస్ట్రిబ్యూటర్ని అడుగుతున్నా, మీరు వేయకుండా ఉంటారా? మీరు వేసుకోకుండా ఉంటారా? ఇద్దరు కూడా మీరు ఆడిన డ్రామాల్లో చిన్నవాడు చచ్చిపోయాడు, చిన్న సినిమాని చంపేశారు, చిన్న సినిమాని బతకనివ్వట్లేదు, చిన్న సినిమాని సర్వనాశనం చేశారు. మళ్ళీ మీరు ఒకటే బయట లోన మాట్లాడుకుంటారు, బయటకు వచ్చి కాఫీ షాప్లో కూర్చుంటారు. మరి ఎంత దాకా న్యాయం ఇది? అంటే చిన్నవాడిని బలి చేస్తున్నారు, చిన్న సినిమా నిర్మాతను బతకనివ్వట్లేదు మీరు. మీకు అప్పుడు సినిమా పెద్ద సినిమా వస్తుంది, మళ్ళీ మీరు వేస్తారు సినిమా కదా, వేస్తారు కదా, మరి పర్సంటేజ్ మీద వేస్తారా? పర్సంటేజ్ మీద వేయకపోతే ఆ 23 థియేటర్లకి మీరు ఇవ్వకండి, మానియండి, మీరు వేయడం మానియండి. జెట్లీ ఎలాగేయలేదో ఆ 23 థియేటర్లు మీరు వేయడం మానియండి. మీకు చిత్తశుద్ధి ఉంటే మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎగ్జిబ్యూటర్లు అందరికీ చెప్తున్నా, మీరు పర్సంటేజ్ సిస్టమ్ లేకపోతే సినిమా వేయడం మానియండి. రేపు ఏ సినిమా అయినా సరే రేపు మొత్తం సినిమాలన్నీ వేయడం మానియండి పర్సంటేజ్ సిస్టమ్ లేకపోతే. మరి అప్పుడు మాట్లాడదాం. అంతేగాని మీరు ఇప్పుడు ఏదో 30 నుంచి థియేటర్లు బంద్ అన్నారు, మళ్ళీ సినిమాలు ఎందుకు వచ్చాయి? మళ్ళీ సినిమాలు ఆడుతున్నాయి. అంటే ఎప్పుడు కూడా అన్నదమ్ముల కొట్లాట, అవినాభా సంబంధాలు ఎగ్జిబ్యూటరు, డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసర్స్కి. కనుక ఇవన్నీ కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు, ఇవన్నీ నడుస్తుంటాయి. ఇది రెంటర్ పర్సంటేజ్ అనేది మనం పెట్టలేదు, పూర్వీకులు ఎప్పుడో పెట్టారు. అది రెంటర్ పర్సంటేజ్ మీద వెళ్తుంది తప్ప ఈ పూర్తిగా పర్సంటేజ్ అనేది అది ఆల్ ఇండియా సిస్టమ్ ప్రకారం మల్టీప్లెక్స్లోకి వచ్చింది. దాన్ని తగ్గట్టు అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. మనం ఎప్పుడో ప్రాపర్టీ కొని చేసినవి ఈరోజు ప్రాపర్టీ వాల్యూలు పెరిగింది, కానీ నిర్మాతకు మాత్రం కంటెంట్ తేడా వస్తే అక్కడి నుంచి ఆ నిర్మాత రోడ్డు మీద పడిపోతున్నాడు తప్ప ఆ నిర్మాతను ఎవరు ఆదుకునే వాడు లేడు, డిస్ట్రిబ్యూటర్ని ఆదుకునేవాడు లేడు. ఎగ్జిబ్యూటర్ అనేవాడు హాయిగా రాకపోయినా వచ్చినా అది కళ్యాణం చేసుకున్న బతకగలడు, అపార్ట్మెంట్లు చేసుకున్న బతకగలడు, ఆ ప్రాపర్టీ అమ్ముకున్న బతకగలడు. కానీ ఆ నిర్మాత నష్టపోతే రోడ్డు మీదకి రావడమే తప్ప ఆ నిర్మాత బాధపడితే ఆయనకి రూపాయి ఇచ్చిన వాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నా. ఈరోజు ఎంతోమంది నిర్మాతలు ఇబ్బంది పడుతూ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో పెన్షన్ కోసం మాట్లాడుతుంటే, పెన్షన్ కోసం చేస్తుంటే, సూపర్ సినిమాలు చేసిన వాళ్ళు పరిస్థితి చూస్తే బాధ అనిపించి కన్నీళ్ళు వస్తున్నాయి. మరి వాళ్ళ మీద మనం ఆలోచించాలా? మరి మీకోసం ఎగ్జిబ్యూటర్లుగా మీకు ఆస్తులు ఉన్నారు, మీకోసం ఆలోచించాలా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరందరూ నిర్మాతలారా మీరు కూడా ఆలోచించండి. మీరు సినిమాలు ఒక్కసారి చిన్న సినిమా ఇవ్వలేనప్పుడు పెద్ద సినిమాలకు ఇవ్వడం మానియండి. ఒక్కసారి మీరు తమిళనాడులో చూడండి, సినిమా షూటింగ్లు బంద్ అన్నారు, ఆ ధైర్యంగా పెట్టారు. మీరు అలా చెయ్యండి. ఏది చెయ్యరు. మీరు ఇచ్చిన డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? హీరోకి ఇస్తున్నారు, డైరెక్టర్కి ఇస్తున్నారు. 100 కోట్లు వాళ్ళు తీసుకుంటే నిర్మాత అనేవాడు ఒక క్యాషియర్ అయిపోయాడే. నిర్మాత అనేవాడు ఒక చేతులు కట్టుకొని నించోడమే తప్ప హీరో ఎక్కడైనా విలువిస్తున్నాడా? ఎక్కడైనా డైరెక్టర్ విలువిస్తున్నాడా? లైన్ ప్రొడ్యూసర్ విలువిస్తున్నాడా? లైన్ ప్రొడ్యూసర్ ఇప్పుడు కొత్తగా వచ్చాయి, ఆ నిర్మాత కాదు, లైన్ ప్రొడ్యూసర్. వాళ్ళకున్న విలువలు, వాళ్ళకున్న వాల్యూ నిర్మాతకు లేదు. నిర్మాతకు వాల్యూ లేకుండా పోయింది ఈరోజు. అందుకే నేనేం చెప్తున్నానంటే నిర్మాత విలువలు కాపాడాలి అంటే మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి. పూర్వీకులు చెప్తున్నట్టు రెంటర్ పర్సంటేజ్ సిస్టమ్ ఉండాలి. ఏ థియేటర్ అయితే మనకు చిన్న సినిమా వేయలేదో ఆ థియేటర్కి మనం రేపు పెద్ద సినిమా ఇవ్వకుండా ఆపగలమా? ఆపగలిగితే మనం గెలిచినట్టు, ఆపలేకపోతే నిర్మాత ఓడినట్టు, డిస్ట్రిబ్యూటర్ ఓడినట్టు. ఇది మీరు అర్థం చేసుకొని నిర్ణయం మీదే, చాయిస్ ఆఫ్ ది మీదే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.